ఈ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు మమ్మల్ని? ఆయన చేసేదే నిరుద్యోగుల కోసం గదా! మరి నిరుద్యోగుల కోసం ఎవరు ఏ స్టెప్ తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం. అది ఎవరైనా వారికి ఏ లాభం ఉన్నా, ఏ సొంత ఎజెండా ఉన్నా మాకు సంబంధం లేదు. వాళ్ళు ప్రతిపక్షమా, ఈ అధికార పక్షమా మాకు సంబంధమే లేదు. నిరుద్యోగుల కోసం ఒక అడుగు ముందుకేసే ఏ వ్యక్తికైనా మా మద్దతు ఉంటది ఖచ్చితంగా నిరుద్యోగులది. అలాంటప్పుడు నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్స్ కోసం ఇప్పుడు ఆయన దీక్ష చేస్తుంటే నిరుద్యోగులు వచ్చినా కలవని పరిస్థితి ఉంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఆయన ఇట్లే ఉండాలి 10 రోజులున్నా నిరుద్యోగుల్ని రానివ్వరు, చూసేటోళ్ళకి మెసేజ్ బయటికి వెళ్ళదు. దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరు రావట్లేదు, అసలు నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఎట్లాగో దొంగ రిపోర్టే ఇస్తుంది, అది మనకు తెలిసిన విషయమే. అట్లనే ఎవరు పట్టించుకోవట్లేదు, పైకి వెళ్తుంది రిపోర్టు. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ సార్ ప్రాణాలు పోవాలి. ఎంతమంది ఆత్మ బలిదానాలు కాలేదు ఈ తెలంగాణలో, ఎంతమంది ప్రాణాలు అర్పించలేదు నిరుద్యోగుల కోసము, ఉద్యోగాల కోసము, ప్రత్యేక రాష్ట్రం కోసము. అంతమంది ప్రాణాలు అర్పించి వాళ్ళ కుటుంబాలకి లోటు ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మంచిగా ఉంటారు నిరుద్యోగులు. ఎందుకు పట్టించుకోరు? ఎవరన్నా ఏదన్నా స్టెప్ తీసుకొని ముందుకు వస్తున్నప్పుడు నిరుద్యోగులు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? మీరు వచ్చేదే 10 మంది, వాళ్ళకు కూడా మీ మద్దతు లేకపోతే అంటే ముందున్న 10 మంది ప్రాణాలు కోల్పోవాలి, వాళ్ళ కుటుంబాలకు దూరం అవ్వాలి, వాళ్ళకి కన్నీటి శోకం మిగిలాలి. మీరు మాత్రం మంచిగా ఉంటారు, మీకు కావాలి నోటిఫికేషన్స్, మీకు కావాలి ఉద్యోగాలు.